అతను చూస్తుంటా చూడట్లే కదా. రాజా 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 రాజాదిరాజవు నీవు. చెప్పండి దేవునికి స్తోత్రం. అరటి తోటల్లో కూడా మనకి అరేంజ్ చేస్తారు. వాట్సాప్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ ఆఫ్ ఉత్తేజ్. ఈ వీడియోలో అరటి తోటలో తింటాం అండ్ ఒక గుడికి వెళ్ళాం కేఎల్యూ నుంచి. ఈ వీడియో చాలా క్రేజీ అనిపోతుంది, ఫుల్ ఫన్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేయకుండా వెళ్ళిపోకండి. మన యూనివర్సిటీ నుంచి ఆటో దొరకడానికి నాకు గంట పట్టింది మామ. ఈరోజు కనకపుట్లమ్మ తల్లి గుడికి వచ్చా. పెదకొండూరు దగ్గర ఉంటుంది. మన యూనివర్సిటీ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అంతే. మన కేఎల్యూ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉండిద్ది. అక్కడ ఉన్న శ్రీ కనకపుట్లమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ అంట. అక్కడ ఏం కోరుకుంటే జరుగుతుందని ఊర్లో వాళ్ళందరూ నమ్ముతారు. ఎలాగో దగ్గరలో రిజల్ట్స్ ఉన్నాయి కదా, అందుకే వెళ్ళిపోయాం అక్కడికి. ఏం కోరుకుని ఉంటాను ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది మామ. ఇప్పుడే దర్శనం అయింది, ఫుల్ ఆకలి వేస్తుంది. దగ్గరలో చూస్తున్నా ఏమున్నాయని, చూద్దాం ఏం దొరుకుద్దో. ఇక్కడ దగ్గరలో చూస్తుంటే రుచి బిర్యానీ పాయింట్ అని కనిపించింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉండిద్దో. ఫస్ట్ టైం ట్రై చేద్దాం కొత్త ప్లేస్. ఈ హోటల్ నేమ్ వచ్చేసి రుచి బిర్యానీ పాయింట్. ఇక్కడ అన్ని చాలా మంచిడు, ఎందుకంటే వీడియో తీసుకుంటామంటే ఫుల్ కోఆపరేట్ చేసాడు. వీళ్ళ కిచెన్ కూడా చాలా హైజీన్ గా ఉంది. ఆ ఐటమ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మామ. వైబ్స్ ఆఫ్ ఉత్తేజ్ సెట్ అయినట్టే ఫుల్ విలేజ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. స్పెషల్ ఏంటంటే మనకు కావాలంటే ఇక్కడ అరటి తోటల్లో కూడా మనకి అరేంజ్ చేస్తారు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఫ్యామిలీస్కి అయితే వాళ్ళకి టేబుల్స్ అండ్ చైర్స్ కూడా అరేంజ్ చేస్తారు. అరటి తోటలో అరిగేలా తినొచ్చు, అరిగే అంతవరకు తినొచ్చు. మేము ట్రై చేసింది వచ్చేసి బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ జాయింట్, వైట్ రైస్ అండ్ చేపల పులుసు. వైట్ రైస్ వైట్ రైస్ అయితే ఒక పర్సన్ సరిపోద్దా? ఒక పర్సన్ సరిపోయిద్ది. కూడా స్ట్రీమ్ కాకుండా డైరెక్ట్ పొలంలో పండించినవి బయట కొనే కాకుండా. అవునవును, వైట్ రైస్ విత్ చేపల పులుసు. చల్లని వెదర్కి వేడి వేడి చేపల పులుసుకి సరిగ్గా ఉంది అసలు. అందరికన్నా నాకు చికెన్ మొక్క ఎక్కువ పడింది. అలా ఒక ఆనియన్ పెట్టి లెమన్ అలా పిండి ఇలా తోటల్లో ఇలా ఒక ముద్ద పెడితే ఉంది గురు. అంతే కుమ్మేశాడు, అది విరిపోయింది అంతే. ఇలా పొలాల్లో తింటుంటే మన బాబాయ్ గారు గుర్తొచ్చేస్తారు. సూపర్. మీరు క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్కి కానీ ఒక 30-40 మెంబర్స్కి ఫుడ్ కావాలంటే ముందుగానే వాళ్ళకి చెప్తే మీకు అరేంజ్ చేస్తారనమాట. నేచర్ని ఎంజాయ్ చేస్తూ తినాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఇప్పుడే తిన్నా అయిపోయింది. మొత్తం నలుగురికి కలిపి 500 అయింది అంతే. మొత్తం పొట్ట నిండా తినేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, దాంట్లో ఏం ఇది లేదు. మేము తిన్నది వచ్చేసి 2 ఫిష్ కర్రీ, వైట్ రైస్ అండ్ జాయింట్ బిర్యానీ ఒకటి, కర్రీ బిర్యానీ ఒకటి తిన్నా. అన్ని టేస్ట్ అయితే భలే ఉంది. స్పెషల్గా నాకైతే ఆ బిర్యానీ మాత్రం చాలా నచ్చింది. ఒకసారి కనుక్కుందాం మన వాళ్ళకి ఎలా అనిపించిందో. వెయిట్ చేయండి, అలా కనుక్కుందాం. టేస్ట్ ఎలా ఉంది? అందులో నీకు ఏ స్పెషల్గా నచ్చింది? ఫిష్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ. నీకురా టేస్ట్ ఎలా అనిపించింది? బాగుంది. బిర్యానీ దాల్చతో కలుపుకుంది అంటే సూపర్ గా ఉంది అన్న. మీరు ఇది పెట్టి ఎంతకాలం అవుతుందన్న? మనం ఇక్కడ హోటల్ పెట్టి 4 months అవుతుంది బ్రో. 4 months నుంచి మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది జనాల నుంచి. పాజిటివ్ రివ్యూ గానీ వచ్చింది. ఎవరు తిన్నా కానీ ఏం చేసినా ఎవరు తిన్నా కానీ మంచి హోమ్లీ ఫుడ్, మంచి మసాలాలు తక్కువ ఉన్నాయి, చాలా బాగుందని చెప్తున్నారు ఎవరన్నా కానీ. ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది టేస్ట్ పరంగా అయితే. వెల్ గుడ్ గా ఉంది. ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్ లో ఎక్కడ ఉన్నా కానీ ప్రిజర్వేటివ్స్ వాడుకుంటా, కలర్స్ అన్ని చేసుకుంటా, అవన్నీ వాడి ఏదో టేస్ట్ కోసం పడితే మసాలా వేసేస్తారు. మనకు అలా కాకుండా ఎవరు స్టూడెంట్స్ వచ్చినా, ఎవరైనా వర్కర్స్ వచ్చినా, ఎవరు వచ్చినా ఫ్యామిలీ పరంగా కానీ మన మెయిన్ ఫ్యామిలీస్, వర్కర్స్. మన షాప్ మెయిన్ అడ్రస్ ఏంటి అసలు?
మనకి వచ్చేసరికి విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకైతే మన కరకట్ట అంటారు, క్లబ్ రోడ్, విజయవాడ క్లబ్ రోడ్ అనేది కరకట్ట రోడ్డు. అక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది వార దగ్గర నుంచి. అక్కడ నుంచి వస్తే 15 కిలోమీటర్స్ వచ్చేసి పెదకొండూరు అనే విలేజ్ పెదకొండూరు. అక్కడ వస్తే మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. విజయవాడ నుంచి రేపల్లి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రేపల్లి నుంచి విజయవాడ కరకట్ట వచ్చే వాళ్ళకి రైట్ సైడ్ ఉంటుంది. మనకి రోడ్డు మీద ఉంటుంది పెదకొండూరులోనే. ఓకే ఓకే అండి. ఓకే బ్రో. విన్నారు కదా ఎలా ఉంటుందో. మీరు ఎప్పుడైనా ఇటు నుంచి వెళ్తే ఇక్కడ విజిట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను పర్సనల్గా టేస్ట్ చేశాను కాబట్టి ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే అరటి తోటలో తినచ్చు. ఇక్కడ మనకి మీరు వీళ్ళకి చెప్తే వీళ్ళు డైరెక్ట్గా మీకు అక్కడ అరేంజ్ చేస్తారు. ఫుడ్ అక్కడ తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎవరైనా బ్యాచిలర్స్ కానీ అండ్ ఫ్రెండ్స్ ఉంటే మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. వచ్చింది గుడికి వచ్చాం కానీ తిరిగింది మాత్రం చిల్లర తిరుగుళ్ళు ఏంటంటారు దాన్ని, గాలి తిరుగుళ్ళు. గుడికి వచ్చాం కానీ తిరుగుతుంది గాలి తిరుగుళ్ళు. ఇలాగో చెట్లు అంట పుట్టలు అంట తిరుగుతున్నా. జూడేకి వచ్చా, మొత్తం అన్ని ట్రైల్ వేసేడాకి అన్నీ ఒక్కొక్క చేత వాడేసి అన్నీ ఒక్కొక్క చేత వేసి పెట్టాడు. మొత్తం సవక ఇక్కడ అంతా. ఇసుగు చూసారా 300 సవక ఇక్కడ. చూడండి కదా చూస్తుందా, చూడట్లే కదా. స్మెల్ బాగుంది, ఫ్రీగా వచ్చింది కదా, ఆ మాత్రం ఉంటది. జూడియో నుంచి వచ్చాక ఒక పిస్తా అండ్ వెనిలా మిక్స్డ్ ఐస్ క్రీమ్ కొడుతున్నా. డీమార్ట్కి వచ్చాం, ఎందుకు వచ్చామో మాకే తెలియదు కానీ వచ్చా. తెలిసిందేగా డీమార్ట్ లో ఎంత క్రౌడ్ ఉండిద్దో. అక్కడ గంట తిరిగాక ఇది ఒక్కటి కొన్నా. డీమార్ట్ నుంచి బయటికి రాగానే నాకు గ్రేప్ జ్యూస్ తాగా. కాస్ట్ 50 రూపీస్. పర్లే బానే ఉంది. అలా నడుచుకుంటూ వస్తే ఎక్కడో జోష్ మిస్ అయినట్టు అనిపించింది మామ. ఆ జోష్ మీరు కూడా చూడాలనుకుంటున్నారా? జోష్ అంటే అమ్మాయి అయితే కాదు మామ. నిత్యము స్మరించిన రాజా 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 రాజాదిరాజవు నీకు దేవా దేవా దేవా. చెప్పండి దేవునికి స్తోత్రం. నెక్స్ట్ క్లాస్. టైం వచ్చేసి 7:20 అయింది. యూనివర్సిటీకి వచ్చేసా. That's it for today. Subscribe for more. Please to channel my Sakrapara. Sakrapara. Sukrapa.